తిరుపతిలో రథసప్తమికి చాలా మంది క్రౌడ్ ఎక్కువగా ఉంటారు, పిల్లలు మిస్ అవుతారనే కాన్సెప్ట్తో సో ఈ ట్యాగ్ చేశారనమాట హ్యాండ్కి సిద్ధుకి. దాని మీద సిద్ధు నేమ్ అండ్ ఫోన్ నెంబరు ఫాదర్ నేమ్ ఉంటుంది. చాలా సేఫ్ అనిపించింది నాకైతే అది వేయంగానే. అండ్ మా దర్శనం అవ్వగానే బయటకు వస్తే ఈవినింగ్ టైం కదా, చాలా చాలా బాగుంది. ఈ కోనేరు చుట్టుపక్కల మొత్తం కూడా ఎక్కడ చూసినా లైటింగ్తో చాలా బాగా అనిపించింది. అసలు ఎక్కడ చూసినా లైటింగ్స్తో ఎంత బాగుందో, ఎటు చూసినా వావ్ అనేలా అనిపిస్తుంది. రథసప్తమికి ఎంతలా డెకర్ చేశారంటే అన్ని న్యాచురల్ ఫ్లవర్స్తోనే. గుడి లోపల అయితే అలా చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మా దగ్గర టోకెన్స్ ఉన్నాయి కదా, వాటితో సహా మేము లడ్డు ప్రసాదం తీసుకుందామని బయలుదేరిపోయాము. సో లడ్డు ప్రసాదం దారి తెలుసు కదా, కోనేరు నుంచి స్ట్రైట్గా వెళ్తే ఆ రైట్ తీసుకుంటే మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మనకి లడ్డు ప్రసాదం ఇచ్చే చోటు వచ్చేస్తుంది. అసలు ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే ఎక్కడ చూసినా కానీ చాలా లడ్డులు తీసుకుని వెళ్తున్నారు అందరు కూడా. మనకి టోకెన్స్ ఇస్తారు కదా నడిచి వచ్చే దారిలో, ఆ టోకెన్స్కి ఫ్రీ లడ్డులు 2 ఇస్తారు. ఆ టోకెన్కి వచ్చి 1. ఇంకా నేనైతే లడ్డూలు తీసుకున్నాము. ఇంకా బయటికి రాగానే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే ఇదేంటి ఇలా ఉంది అనుకున్నాను. ఈవినింగ్ వచ్చేటప్పుడు మాత్రం వావ్ అనిపించింది. చాలా చాలా బాగుంది లైటింగ్ అంతా. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ రథసప్తమికి ఎంతమంది తిరుపతి వచ్చారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.